నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే చాలామంది కల ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం. మరి ఇంటర్ నుంచి డిగ్రీ నుంచి కూడా ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని చాలా కోర్సులు ఉంటున్నాయి. దీనివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? ఎర్లీగా ర్యాంక్స్ కొట్టడానికి ఇది ఎంతవరకు ప్రాధాన్యత వహిస్తుంది? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఎబిటోమ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీపాల్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం. సో ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్గా అవ్వడానికి ఫ్రమ్ ద ఇంటర్ ఆర్ ఫ్రమ్ ద 10th నుంచే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అవునండి. మరి ఇవన్నీ మన ర్యాంక్స్ సాధించడానికి యూజ్ అవుతాయా, లేకపోతే అంత మెచ్యూరిటీ అప్పటి నుంచి వాళ్ళకు ఉంటుందా? ఈరోజు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఈ ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది అంటే మనకు తెలియకుండా పేరెంట్స్ ఇంట్రెస్ట్ కానీ పిల్లలు కూడా అంటే ఐఏఎస్ అవ్వాలనే దాని గురించి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే నేను అలాంటి ఇన్స్టిట్యూట్లో ఒక దాంట్లో ప్రీవియస్లీ పనిచేస్తున్నాను. 2 ఇన్స్టిట్యూట్లో ఆల్మోస్ట్. అక్కడ నేను అంటే అక్కడ చూసింది ఏంటి అంటే ఒకటి పిల్లల ఇంట్రెస్ట్, రెండోది పేరెంట్స్ ఇంట్రెస్ట్, ఇద్దరి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బట్ ఆ ఏజ్ నుంచి ప్రిపరేషన్ అవసరమా అనే క్వశ్చన్కి మాత్రం నాకు ఎప్పుడు కొంచెం మిక్స్డ్ ఇంప్రెషనే ఉందన్నమాట దానిపైన. కొన్ని టైమ్స్లో అరే పర్లేదు ఇది హెల్ప్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది, కొన్ని టైమ్స్లోనేమో ఇది అంత హెల్ప్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. అందుకే 2 థింగ్స్ అంటే డెసిజన్ అనేది ఎప్పుడు కూడా నాకు ఇండివిజువలే తీసుకోవాలని ఉంటుంది, అది ఎనీబడి. బట్ నేను ఏంటి అంటే 2 పార్శ్వాలు దాని గురించి నేను చెప్దాం అనుకుంటున్నాను. ఒక థింగ్ ఏంటంటే క్యాచ్ దెమ్ యంగ్, అంటే ఎర్లీ ఏజ్లో ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళని మౌల్డ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం వాడికంటూ ఏ ఇంట్రెస్ట్ ఉంది అనే విషయం వాడికి ఇంటర్లో తర్వాతనో లేదంటే డిగ్రీలోనో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి ఇంజనీరింగ్, మ్యాథ్స్ పైన ఇంట్రెస్ట్ ఉండి, టెక్నాలజీ మంచి యాక్యుమెన్ ఉండి వాడిని, లేదంటే బిజినెస్ యాక్యుమెన్ ఉండి వాడిని తీసుకొచ్చి మనం బిఏ కోర్సులో పడేస్తే ఆడు చాలా సఫర్ అవుతూ ఉంటాడు. మేబీ స్కిల్డ్ అయి ఉండొచ్చు, మంచి లాంగ్వేజ్ ఉండొచ్చు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, ఎగ్జామ్ బిఏలో కూడా హిస్టరీ బాగా చదువు ఉండొచ్చు, బట్ వాడి స్కిల్ సెట్ వేరే దగ్గర ఉంది, వాడు సఫర్ అవుతూ ఉంటాడు. అలాంటి స్టూడెంట్స్ కి ఇబ్బంది అవుతుంది, చాలా మందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇంకొకటి వీళ్ళు ఈ స్కిల్స్ అన్ని పోగు చేసుకోవడానికి ఇంకొంతకాలం వేస్ట్ చేయాల్సి వస్తుంది. అవునండి. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చాలా ఇక్కడ ఉన్న కాలేజెస్, హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ ఇంటర్లో వచ్చేసి ఇది హెచ్ఈసి గ్రూప్ అని, అండ్ అది కాకుండా సిఈసి అని, ఎంఈసి అని, దాంతోపాటు ఎంపీసీతో పాటు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎంపీసీ అయితే వాడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని చేసాక సివిల్స్ ప్రిపేర్ అయ్యేంత టైం వాడికి దొరకదు. హెచ్ఈసి ఎలాగో వాడు అదే సిలబస్, అదే సబ్జెక్ట్ చదువుతూ ఉంటాడు. వాడు సివిల్స్ కోచింగ్ అనేది ఆడికి అంటే ఆ ఏజ్లో అంత రిక్వైర్మెంట్ లేదు. ఆ ఏజ్లో లిజనింగ్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి వాడు. అక్కడ కోర్సులో భాగంగా నేర్చుకోకపోయినా జనరల్ ఇంటర్మీడియట్లో వాడు నేర్చుకుంటే అది చాలా హెల్ప్ అవుతుంది. అలా కాకుండా వాడిని సపరేట్గా ఐఏఎస్, ఇంటర్లో క్వాలిఫికేషనే డిగ్రీ, ఇంటర్లో ఐఏఎస్ వచ్చి చేసేది ఏముంటుంది? అసలు ఏం నేర్పిస్తారండి నిజంగా ఇంటర్లో ఐఏఎస్ అంటే? ఏ సబ్జెక్ట్ నేర్పిస్తారు? ఇంటర్లో రెగ్యులర్ పాలిటీ, ఎన్సీఆర్టీస్ ఇలాంటి సబ్జెక్ట్స్ చెప్తూ ఉంటారు. బట్ అది ఆ ఏజ్ లో వాడికి నేర్చుకోవాల్సింది అది కాదు కదా అనేది నా ఫీలింగ్ అనమాట. అసలు బుర్రకి ఎక్కుతుందా వాళ్ళకి? సేమ్ అంటే నాకు అదే అనిపిస్తుంది. వాడు చాలా ఆడుతూ పాడుతూ నేర్చుకునే ఏజ్, అప్పుడే ఒక కెరీర్, అప్పుడే ఒకటి ఇది కాకుండా వాడికి ఫస్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కాంపిటీషన్ కాకుండా వాడికి నేర్పించాల్సింది ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పిరిట్ నేర్పించాలి. అంటే సియూటీ ఎగ్జామ్ కానీ, క్లాట్ ఎగ్జామ్ కానీ, లేదా వేరే ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ బేస్డ్లో ఉన్న ఎగ్జామ్స్ కానీ, వీటి గురించిన అనాలిసిస్ని, వీటి గురించిన ఎగ్జామ్ ఓరియంటేషన్ని వాడికి నేర్పిస్తే వాడు మంచి యూనివర్సిటీస్కి వెళ్తాడు. ఢిల్లీ యూనివర్సిటీ కానీ, జేఎన్యూ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ, లేదు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఐఐటీస్కి కానీ, ఎన్ఐటీస్కి కానీ, ఇక్కడికి వెళ్తే వాడి ఎక్స్పోజర్ పెరుగుతుంది. సో అందుకు అంటే దీన్ని ఏదో ఎగ్జామ్కి తీసుకొచ్చి ఆ ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఆ కలపడమే నాకు కొంచెం, నా పర్సనల్గా అది కొంచెం ఇబ్బందిగా అనిపించే విషయం ఒక ఆస్పెక్ట్లో. సో అది కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను నా పర్సనల్ సజెషన్ అయితే ఇంటర్ నుంచి ఐఏఎస్ చదవడం అయితే ఐ డోంట్ సపోర్ట్ దాన్ని. ఇంటర్ నుంచి అది అంత అవసరం లేదు, దాన్ని ప్రాపర్ వాళ్ళ కెరీర్లో చూసుకుంటే బెస్ట్.
జనరల్గా మన పేరెంట్స్ మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది. Yeah. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అనుకున్నప్పుడు మా అబ్బాయి ఇంజనీర్ అవుతారనో మా అమ్మాయి డాక్టర్ అవుతారు అన్నప్పుడు అవే వాళ్ళ మీద కూడా రుద్దుతూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో నువ్వు ఇదే అవ్వాలి అని చెప్పి. అవును. మీరు చెప్పినట్టు డిగ్రీ కంప్లీట్ అయ్యాకే నిజంగా దానికి ఒకటి డిగ్రీలో ఉన్నప్పుడు కానీ ఫైనల్ ఇయర్ నేను ఏం చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. ఎస్, అంటే కెరీర్ని ఎలా మలుచుకోవాలనేది ఆల్మోస్ట్ ఒక 19-20 ఇయర్స్ వచ్చాక వాడికి తెలుస్తూ ఉంటుందండి. ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ ఇంటర్ అయిపోయింది, ఇప్పుడు డిగ్రీ ప్లస్ ఐఏఎస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే అక్కడ చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ చాలా ఇవి పెట్టిన ఏవైతే కాలేజెస్ ఉన్నాయో వాళ్ళు BA డిగ్రీని ఆఫర్ చేస్తున్నారు. సో BA డిగ్రీ వల్ల అంటే ఈ 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ వల్ల ఇన్ కేస్ వాడి ఇంట్రెస్ట్ మారితే అబ్రాడ్ అంటే ఫారిన్ కంట్రీస్ ఎక్కడికైనా వెళ్ళి ఎంఎస్ చేయాలంటే వాళ్ళు ఈ కోర్సులో ఉన్న వాళ్ళని తీసుకోవట్లేదు. అయ్యో అవునా? ఎస్, దానికి టెక్నాలజీ సంబంధించి వెళ్ళాలంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండాలి. ఓకే. BA ఉండాలంటే ఏదైనా పొలిటికల్ సైన్స్కి సంబంధించో లేదంటే హిస్టరీ సంబంధించో ఇలాంటి వాటికి వెళ్తూ ఉండాలి. అంటే నీ ఇంట్రెస్ట్ మార్చుకున్నప్పుడు నువ్వు చాలా వాటికి దూరం అవుతూ ఉంటావు, ఎస్పెషల్లీ BA ప్రోగ్రామ్. అదే BA హానర్స్ లాంటివి మంచిగా ఢిల్లీ యూనివర్సిటీలోనో మంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనో చదివితే నీ స్కోప్ పెరుగుతుంది. అవును. రెగ్యులర్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయినా అని చెప్పడానికి ప్రాపర్ యూనివర్సిటీలో చదివినా అని చెప్పడానికి డిఫరెన్స్ ఉంటుంది. చాలా డిఫరెన్స్ ఉంటుంది. యా, బట్ స్టూడెంట్స్ చాలా బ్రైట్ ఉన్నారు. నేను అక్కడ స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళది ఏమాత్రం నాకు తప్పనిపించలేదు. చాలా బ్రిలియంట్ ఉన్నారు, చాలా బాగా చదువుతారు, చాలా బాగుంది. బట్ నాకు అంటే ఈ కాలేజెస్ని ఇన్స్టిట్యూట్స్ని వీటిని బ్లేమ్ చేయడం కన్నా కోర్స్ కరికులంలోనే ఎక్కడో మిస్టేక్ ఉంది. దాన్ని సవరించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ BA LLB పెట్టి దాంతోపాటు సివిల్స్ కోచింగ్ ఇస్తే అది బాగుంటుంది. BBA పెట్టి దాంతోపాటు UPSC కోచింగ్ తీసుకుంటే ఇటు వాడికి కెరియర్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వాడికి UPSC ప్రిపరేషన్ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా అవుతుంది. అంటే చాలా మంది ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్లో ప్రిపేర్ అయ్యి కొట్టిన వాళ్ళు ఉన్నారు, బట్ వాడికి నచ్చిన గ్రాడ్యుయేషన్ చేస్తూ ప్రిపేర్ అయ్యారు. సో అందుకు అంటే దీని గురించే మేము ఎపిటోమ్ IASలో ఒక కోర్స్ డిజైన్ చేసామన్నమాట. యు టేక్ ఎనీ డిగ్రీ ఎనీ కాలేజ్, మాది ఒక యాప్ ఎపిటోమ్ యాప్ ఉంటుంది. యాప్లో కోర్స్ స్ట్రక్చర్ని క్లియర్గా వాళ్ళకు తగినట్టు NCERT క్లాసెస్ కానీ వాటికి తగినట్టు డిగ్రీలో ఏ ఇయర్లో ఏం చదవాలనేది ఒక 3 ఇయర్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసామన్నమాట. అది నెక్స్ట్ మంత్ మనకు రాబోతుంది. దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని కంప్లీట్ చేస్తే, అలాగే ఎవ్రీ సండే మన మెంటార్ కూడా ఎపిటోమ్ IAS అకాడమీలో అవైలబుల్ ఉంటారు. పిల్లలు ఎక్కడ చదివినా హైదరాబాద్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడ చదివినా కూడా దే కెన్ కమ్ అండ్ మీట్. వాళ్ళకు చాలా ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే, నీ ఇంట్రెస్ట్ వేరేదైతే వస్తుంది ఏంటంటే ఆన్లైన్లో అవుతే అంటే చిన్నపిల్లోడు కాబట్టి వాళ్ళతో డిస్కస్ చేసి కొంచెం చేంజ్ చేయడానికి ఉంటూ ఉంటుంది. ఓవర్ ద కాల్ కొంచెం అడల్ట్స్ అంటే మనం మాట్లాడవచ్చు. దే ఆర్ వెరీ యంగ్ కాబట్టి వాళ్ళకి ఇంకొంచెం వాళ్ళ సీరియస్నెస్ అదంతా పెంచడానికి మనం మోటివేట్ చేయడానికి కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.